అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో 8వ తరగతి గణితానికి సంబంధించి డీసెట్, టెట్, డిఎస్సిలో ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు, దీంట్లో ముఖ్యంగా 8వ తరగతిలో ఒక చాప్టర్ అకరణీయ సంఖ్యలకు సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, -3/5 యొక్క సంకలన మరియు గుణకార విలోమాలు వరుసగా ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు. సంకలన విలోమం అంటే ఒక సంఖ్యకు మరొక ఏ సంఖ్య కలిపితే 0 వస్తుందో ఆ మరొక సంఖ్యను మనం సంకలన విలోమం అంటాం. ఇక్కడ -3/5కి 3/5 అనే సంఖ్య కలిపితే = 0 వస్తుంది. సో 3/5 సంకలన విలోమం. గుణకార విలోమం అంటే రెండు సంఖ్యలని గుణిస్తే లబ్ధం 1గా వస్తుందో వాటిని గుణకార విలోమం అంటారు. ఇక్కడ -3/5ని -5/3తో గుణిస్తే 1 వస్తుంది. సో ఇక్కడ -5/3 అనేది గుణకార విలోమం అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయితే ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న, 0 యొక్క సంకలన మరియు గుణకార విలోమాలు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు సంకలన విలోమం కావాలంటే రెండు సంఖ్యలను కలిపితే ఏం రావాలి? 0 అనేది రావాలి. ఇక్కడ 0కి 0 కలిపితే 0, ఇది పాసిబుల్ కాదు. అదేవిధంగా గుణకార విలోమం రావాలంటే 1 కావాలి. అసలు 0ను దేంతో గుణించినా కూడా 1 అనేది సాధ్యం కాదు. సో ఇక్కడ 0 యొక్క సంకలన మరియు గుణకార విలోమాలు అయితే వ్యవస్థితం అయితే కాదు. మూడవ ప్రశ్న, 2/11ను -5/14 యొక్క గుణకార విలోమంతో గుణించగా ఇక్కడ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకు -5/14 యొక్క గుణకార విలోమం ఎంత? -14/5. -14/5 ఇంటూ 2/11 గుణిస్తే మనకి -28/55 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బిగా చెప్పవచ్చు. థర్డ్ది బి. నాలుగవ ప్రశ్న, 1/3 - 3/4 = ఎంత అడిగాడు మనకి. మీరు 3 4ల కాసాగు 12 అవుతుంది. కింద 12 అవుతుంది, పైన 4 మరియు -9. 4 - 9 = -5. సో ఆన్సర్ వచ్చేసి -5/12 అవుతుంది. ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి బి. తర్వాత రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8, వాటిలో ఒక సంఖ్య -5/6 అయితే రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ -5/6 అనేది ఒక సంఖ్య, ఇంకొక సంఖ్యను కనుక్కోవాలి. ఆ రెండు సంఖ్యల్ని మొత్తం చేస్తే మనకి ఎంత రావాలి? ఆన్సర్ 8 అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే 8 నుంచి ఈ యొక్క -5/6 సంఖ్య తీసివేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. లేకపోతే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ నుంచి ఏదైనా ఒక ఆప్షన్ని చూజ్ చేసుకొని మనకి వాటిలో ఒక సంఖ్య -5/6కి కలిపితే మనకు 8 ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సంకలన తత్సమాంశం కలిగి ఉండని సమితి. ఇక్కడ సంకలన తత్సమాంశం అంటే మనకి ఏంటంటే 0. ఇక్కడ 0 లేని సమితి అంటే మనకి పూర్ణ సంఖ్యలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఇవన్నీ కూడా 0 ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ 0 లేనివి ఏంటంటే సహజ సంఖ్యలు n = 1 2 3 ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ, సహజ సంఖ్యల్లో 0 ఉండదు కాబట్టి ఆప్షన్ ఏ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్, గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు గుణకార విలోమం లేనిది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, 0.57. ఈ 0.57ను మనం ఏ విధంగా రాయవచ్చో కింద p/q రూపం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు దశాంశాలు మనకి ఇటు నుంచి చూసుకుంటే 7 5 తర్వాత రెండిటి తర్వాత మనకు దశాంశం ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత ఇక్కడ మనకి 57/100 ఆన్సర్ అవుతుంది. రెండు దశాంశాలు తర్వాత ఉన్నది కాబట్టి మనకి 2 అంకెల తర్వాత దశాంశం ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 సున్నాలు అంటే కింద 100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి 1.00001 దీన్ని p/q రూపంలో ఏ విధంగా రాయొచ్చు అని చూసుకుంటే మనకి సేమ్ 1.00001 మనకి ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత దశాంశం ఉంది మనం ఇటు నుంచి చూడండి. 1 2 3 4 5 6 5 అంకెల తర్వాత దశాంశం ఉండడం జరిగింది. సో కింద 1 పక్కన 5 సున్నాలు పెడితే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్, x = 5/2, y = -3/4 అయినా x+y/x - y. ఇక్కడ x+y అంటే మనకి వాల్యూస్ ప్రతిక్షేపించి x+y అదేవిధంగా x - y కనుక్కొని అవి రెండింటికి వచ్చిందాన్ని భాగహారం చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. మీరు ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బి. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 2/5వ భాగం ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనము.
2/5వ భాగం అంటే మనకు 2/5 ఇంటూ ఎక్స్ అవుతుంది. అంటే 2x/5 నేను సైడ్కి రాయడం జరిగింది. ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ. అంటే 1/7 అంటే x/7 ప్లస్ 36 ఎందుకంటే ఎక్కువ అన్నాడు కాబట్టి ఆ x/7 ప్లస్ 36కి 2x/5 సమానం చేసి ఆ యొక్క ఈక్వేషన్ని మనం సొల్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ 140 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 11 ఆన్సర్ వచ్చేసి బి. 11 మీటర్ల పొడవు గల తాడు నుంచి 2.3/5 మీటర్లు మరియు 3.3/10 మీటర్ల పొడవులు గల 2 ముక్కలు కత్తిరించగా మిగిలిన ముక్క పొడవు అన్నాడు. ఇక్కడ 11 మీటర్ల పొడవు తాడు తీసుకున్నాడు, మనకు 2 ముక్కలు కత్తిరించాడు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం 2.3/5ను మనం ఇక్కడ భిన్న రూపంలో రాసుకుంటే ఇక్కడ 11 మీటర్ల పొడవు గల తాడు నుండి ఏం లేదు ఆ 2 ముక్కల్ని మనం వ్యవకలనం చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది అయితే రావడం జరుగుతుంది. మీకు ఆన్సర్ ఏది వచ్చిందో అదే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఆ 11 మీటర్ల పొడవు గల తాడు నుంచి ఇక్కడ 2 ముక్కలు మనకు ఏ విధంగా ఇచ్చాడు 2.3/5 3.3/10. ఇక్కడ ఇవి మిశ్రమ భిన్నాలు అయితే కాబట్టి మనకు మిశ్రమ భిన్నాలను డైరెక్ట్ సొల్యూషన్ చేయడానికి వీల్లేదు కాబట్టి మనకు ఈ విధంగా మనం ఇక్కడ నేను పక్కన బాక్సులు ఇవ్వడం జరిగింది. ఇలా రాసుకొని మీరు వాటిని వ్యవకలనం చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఆన్సర్ అనేది నేను రౌండప్ చేయలేదు. మీకు ఏ ఆన్సర్ వచ్చిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మీకు మరింతగా డౌట్ ఉన్నట్లయితే నేను సొల్యూషన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చూస్తే మీకు 7.2/3 మీటర్ల పొడవు గల గుడ్డ ఖరీదు 12.3/4 రూపాయలు అయితే 1 మీటర్ ధర ఎంత? ఇక్కడ మనకు మిశ్రమ భిన్నాన్ని ఈ విధంగా పక్కన బాక్స్లో చూపించినట్టు రాసుకుంటే 23/3 పొడవు గల గుడ్డ ఖరీదు 51/4 అయింది. మరి 1 మీటర్కి ఎంత? ఇక్కడ దీన్ని 1 × 51/4 = x × 23/3 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1.66 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ -33/16ను ఏ సంఖ్యచే భాగించగా -11/4 వస్తుంది. ఇక్కడ మనకు -33/16 హోల్ బై ఎక్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఏ సంఖ్యతో భాగిస్తున్నామో దాన్ని ఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు -11/4 అవుతుంది. ఆ -11/4ను ఎక్స్ ప్లేస్లోకి పంపిస్తే ఎక్స్ అటు వెళ్తే మనకి ఇక్కడ దీన్ని ఇక్కడ -11/4ను పైకి పంపిస్తే మనకి -4/11 అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 4/16కి మనకు ఈ విధంగా మనం సూక్ష్మీకరించడం ద్వారా మనకు 3/4 ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 64 మీటర్ల పొడవు గల బట్ట నుండి సమాన పరిమాణం గల 36 ప్యాంటులు తయారు చేసిన ఒక్కొక్క ప్యాంటు తయారీకి ఎంత బట్ట కొనాలి. ఇక్కడ బట్ట పొడవు ఎంత అన్నాడు 64 మీటర్లు. సమాన పరిమాణం గల ఎన్ని ప్యాంట్లు అన్నాడంటే మనకి 36 ప్యాంట్ అనడం జరిగింది. సో డైరెక్ట్గా ఇది మనకు 64/36 వేసుకుంటే మనకి దాన్ని సింప్లిఫై చేస్తే మనకు 16/9 అనేది ఎంత రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ ఏవైనా 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం 0. ఓకే, మనకి ఇక్కడ 2 అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయి అనేది అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. ఎందుకంటే ఆ 2 అకరణీయ సంఖ్యల మధ్య ఒక సంఖ్య కనుక్కోవడానికి మనం సగటును ఉపయోగించి ఆ రెండింటి సగటు చేస్తే మరొక అకరణీయ సంఖ్య రావడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని కూడా దేంతోనైనా మళ్ళీ సగటు చేస్తే ఈ విధంగా మనం చేస్తూ వెళ్తే ఆ సగటును అనంతమైన అకరణీయ సంఖ్యలతో మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా అకరణీయ సంఖ్యల సంకలన తత్సమాంశం కూడా 0. సో ఇక్కడ ఇచ్చినవి 2 కూడా సరైన ఒకటి A, B సరైనవి. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ప్రతి అకరణీయ సంఖ్యని సంఖ్యారేఖపై చూపవచ్చు. అదేవిధంగా ప్రతి అకరణీయ సంఖ్యని అంతం గల దశాంశంగా రాయవచ్చు. ఓకే, ఇక్కడ సంఖ్యారేఖపై చూపవచ్చు. అదేవిధంగా అంతం గల దశాంశంగా రాయవచ్చు అండ్ అంతం లేని ఆవర్త దశాంశంగా కూడా మనం రాయవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏ, 2 సరైనవి. అకరణీయ సంఖ్యల గుణకార తత్సమాంశం అనడం జరిగింది. మనకి ఇక్కడ సింపుల్గా ఆన్సర్ వచ్చేసి 1 గుణకార తత్సమాంశం. నెక్స్ట్ 0.3 బార్ 3 పైన బార్ ఉంది మనకు. దీని యొక్క వ్యవధి అనడం జరిగింది. వ్యవధి అంటే ఏం లేదు, ఎన్ని అంకెల పైన బార్ అనేది ఉందో అది మనకి ఇక్కడ వ్యవధి అవుతుంది. ఇక్కడ 3 పైన బార్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 0.1275 యొక్క అవధి అన్నాడు. ఇక్కడ వ్యవధి అని అడిగినట్టయితే 75 అవుతుంది. అవధి అని అడిగాడు కాబట్టి ఎన్ని అంకెలకైతే బార్ ఉందో ఆ యొక్క అంటే 2 అంకెలకు బార్ ఉంటే ఇక్కడ అవధి అనేది అయితే 2 అవుతుంది. వ్యవధి అయినట్లయితే ఆ
ఏ అంకె అయితే ఉందో ఆ అంకె డైరెక్ట్‌గా మనకు వ్యవధి అవుతుంది. సో, అవధి అని కాబట్టి ఎన్ని అంకెలకైతే బార్ ఉంటుందో అన్ని అంకెలు 3 అంకెలకుంటే 3, 4 అంకెలకుంటే 4 అయితే అవధి అనేదైతే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వ్యవధి, అవధికి నేను 2 క్వెషన్‌లు ఒకే దగ్గర రాయడం జరిగింది. సో, మీరు 2 క్వెషన్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యవధికి, అవధికైతే మీకు తేడా తెలుస్తుంది. వ్యవధి అంటే ఏం లేదు, ఏ అంకెకైతే మీకు పైన గీత ఉన్నదో ఆ అంకెను డైరెక్ట్‌గా రాసుకుంటే వ్యవధి, ఎన్ని అంకెలు ఉన్నాయో వాటి కౌంట్ చేసి రాసుకుంటే అవధి. సో, ఈ విధంగానైతే మీకు అకర్ణీయ సంఖ్యల నుంచి ప్రశ్నలైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నలు మీకు డీసెట్ మరియు టెట్, డీఎస్సీకైతే చాలా ఉపయోగపడతాయి. సో, ఈ విధంగా మీరు వీటినైతే ప్రాక్టీస్ అయితే చేయవచ్చు. ఓకే. వీడియోనైతే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానల్‌లో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.